Daily. Taste the Daily. గొర్రెల స్కామ్ కేసు విచారణకు హాజరయ్యేందుకు ఏపీ గొర్రెల కాపరులు హైదరాబాద్లోని ఈడీ కార్యాలయానికి వచ్చారు. ప్రకాశం, పల్నాడు జిల్లాలకు చెందిన బాధితులు వచ్చారు. ఈడీ నోటీసులు జారీ చేయడంతో అధికారులకు తమ స్టేట్మెంట్లను ఇవ్వనున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. గొర్రెల స్కామ్ కేసులో ఈడీ కార్యాలయానికి ఆంధ్రప్రదేశ్ సంబంధించిన రైతులు చేరుకున్నారు. వాళ్ళంతా కూడా ఇప్పుడు ఈడీ కార్యాలయంలో ఈడీ జారీ చేసిన నోటీసులకు సంబంధించి వాళ్ళంతా కూడా రిప్లై ఇవ్వబోతున్నారు. ఆ నోటీసులో ఏం పేర్కొన్నారు, ఏమని అడుగుతున్నారు ఒకసారి అడుగుదాం. ఏంటంటే అసలు మీకు జరిగిన అన్యాయం ఏంటండి? ఈడీ ఏమని చెప్పింది, మీకు ఎందుకు ఈ రోజు రమ్మని చెప్పింది ఏంటి? మేము మాది ఉడిజార్ లాంటి గ్రామం, ఇప్పూరు మండలం, పల్నాడు డిస్టిక్. మాకు తెలంగాణ శాఖ తరపు నుంచి గొర్రెలు యూనిట్లు వేయమని గత 2 సంవత్సరాల క్రితం వచ్చారండి. మాకు గొర్రెలు కావాలని మా ఊరు చుట్టూరు రోజు జనం తిరుగుతూ ఉన్నారు. గొర్రెలు వేసిన ఇలా అమౌంట్ కేసీఆర్ యూనిట్లు వెళ్ళారు, ఇలా అమౌంట్ ఇస్తాం మీకు 1 or 2 daysలో అమౌంట్లో అకౌంట్కి కొడతాము, గొర్రెలు ఇవ్వమని తిరిగారు. మాకు వాళ్ళు ఎవరు తెలియక మేము వేయలేదని ఫస్ట్. తర్వాత మా పక్క డిస్టిక్ అయిన ఈ మహేంద్ర అండ్ మాధవ వీళ్ళు బ్రోకర్లు తీసుకొని వచ్చి మీకు మాది పూచి మీకు 3 daysలో అమౌంట్ కొట్టిస్తాం, ఈ అమౌంట్ ఏంటి పలానా వాళ్ళు వేస్తున్నారు, ఈ మధ్య అంతా జనం వస్తున్నారు, అమౌంట్లో గవర్నమెంట్ ఇది బయట వాళ్ళు కాదు ఫ్రాడ్ చేయడానికి, గవర్నమెంట్ డబ్బులు అయితే అక్కడికి బాబు మీకు అమౌంట్ 2-3 daysలో అమౌంట్ పడుతుంది మేము అని షూరిటీ. అంతకుముందు కూడా మేము 2010 నుంచి ఈ పథకం నడుస్తుంది, 17 నుంచి పథకం నడుస్తుంది, ఈ అమౌంట్ అందరికి పడిపోయినాయి, ఎవరికి ఆగలేదు అని చెప్పి మా దగ్గరకు వచ్చారండి. అప్పటికి మేము అడిగాం మా ఇతన్ని, మాకు తెలియదు ఏమి మీ బాండ్లు కూడా ఏమి ఇవ్వట్లేదు, చెక్కులు కానీ ఏమి ఇవ్వట్లేదు, ఎలా వేయాలంటే ఏం కాదు మాది పూచి అని ఏడీ అను రవికుమార్ని కేసు సాయం తీసుకొచ్చి మేము ఆ గవర్నమెంట్ ఆఫీసర్లో మేము వచ్చి మీ దగ్గరకు వస్తే ఇంకా మీ అమౌంట్ ఇబ్బంది ఉందండి, మేము ఏడీ జేడీమి మేము మీకు ఖచ్చితంగా కొట్టేది అమౌంట్ మేమే మీకు 3 daysలో కొట్టిస్తాం మీ అకౌంట్కి అని చెప్పి గొర్రెల కాడికి వచ్చారండి. రైతులు తీసుకొని వచ్చి రైతుల్ని ఎంతమంది కావాలంటే అంతమంది రైతులు తీసుకొచ్చి మా యూనిట్కి 21 గొర్రె కాడికి 20 గొర్రెలు ఒక పొడేల కాడికి ట్యాగులు కొట్టుకొని మా అకౌంట్ బుక్ ఆధార్ కార్డు తీసుకున్నారండి. తీసుకొని 3 daysలో పడితే అని చెప్పారు. తర్వాత 3 daysలో పడినంత చెప్పిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే ఒక 1 week 10 days తర్వాత ఒక లేట్ అయిద్దామని చెప్పి ఒక 10 days దాకా అడిగితే మాకు మోయినిద్ విక్రమ్ అనే కాంట్రాక్టర్ అంట, వాళ్ళు వచ్చి అతనికి బాగలేదు, మాకు హెల్త్ బాగలేదు, హాస్పిటల్లో ఉన్నాను, ఒక 1 weekలో కొట్టిస్తామని వీళ్ళిద్దరు చెప్పించారు మధ్యవర్తులు. చెప్పిస్తే తర్వాత సరే 1 అంటే ఎవరికైనా ఇబ్బందులు ఉంటుంది, ఒకరికి గవర్నమెంట్ ఏమైనా సెలవులు ఉన్నాయని చెప్పేసి మేము కూడా సైలెంట్గా ఉన్నాం. ఒక 1 month తర్వాత మళ్ళీ మేము ఫోన్ చేసి అడిగితే గవర్నమెంట్కి హాలిడేస్ ఉన్నాయి, సెలవులు ఉన్నాయి, ఈ పథకం ఆఫీసులో లేట్ అవుతుంది, కలెక్టర్ ఆఫీసులో సార్ లేరు, కలెక్టర్ లేరు, పశుపతి శాఖ అసలు సైన్లు అవ్వలేదు అని చెప్పేసి ఈ మహేంద్ర అండ్ మాధవ్ అండ్ రవి సారు, కేశవ్ సార్ వీళ్ళందరూ చెప్పారు మాకు. సరేలే వీళ్ళందరూ ఉండగా మనం అని మేము కూడా సైలెంట్గా ఉన్నాం. ఒక 2-3 months అయినాక అతనికి విక్రమ్కి యాక్సిడెంట్ అయిందని చెప్పేసి ఆ లేడని వెళ్ళిపోయాడు. ఎంతమంది ఉంటారండి ఇట్లా మీ మండలానికి సంబంధించిన వాళ్ళు, జిల్లాకు సంబంధించిన వాళ్ళు? ఎందుకంటే మీరే సప్లై చేశారు గొర్రెలకు సంబంధించిన వాళ్ళు అయితే మొత్తం 18 మంది ఉన్నారు సార్ బాధితులు. ఎంత రావాలండి? 2,10,00,000 ఏమో రావాలి సార్. మరి ఈ డబ్బు గురించి అడిగితే ఏం చెప్తున్నారు? వేరే దళారులో ఎవరి అకౌంట్లో పడ్డాయి ఏంటి ఏమైనా చెప్తున్నారు? అకౌంట్లు అంటే వాళ్ళ బెనామీల అకౌంట్లో పడ్డాయి అని చెప్తున్నారు సార్. ఆ అకౌంట్లు ఎవరు ఇవ్వడం మనకు తెలియదు. జేడీ గారి ఆఫీసులో మీరు ఇంత ముందు కూడా ఏసీబీ దగ్గరకు వచ్చారు, వాళ్ళ దగ్గర కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. మరి అప్పుడు అధికారులు వాళ్ళు ఏం చెప్పారు? ఏసీబీ వాళ్ళు అది వాళ్ళ ఏసీబీ వాళ్ళ నుంచి ఇప్పుడు మళ్ళీ ఏడీ దగ్గరకు వచ్చిందని సార్ ఈ కేసు. మళ్ళీ ఈ రోజు విచారణకు రమ్మంటే ఈ రోజు వచ్చాం సార్. ఈ రోజు ఏమేమి తెమ్మన్నారు మిమ్మల్ని? ఈడీ వాళ్ళు తీసుకురమ్మలేదు సార్, మాకు నోటీస్ పంపించారు. ఈ కేసులో ఉన్న బాధితుల వాటికి రావాలంటే మేము అందరం వచ్చాం సార్. ఈరోజు మేము 16 మంది ఉన్నాం సార్. అవును సార్. కెమెరామెన్ వీరాంజనేయులతో రాధాకృష్ణ, ఎన్టీవీ, హైదరాబాద్.